హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసు ఫ్యాషన్స్. ఈ వీడియోలో మనం ట్రిపుల్ లేయర్ రఫల్ హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏ డ్రెస్కి అయితే కుట్టాలనుకున్నామో ఆ డ్రెస్ తీసుకొని ఆర్మ్ హోల్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 10 ఇంచెస్ వచ్చింది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. సో మొత్తం 20 ఇంచెస్ అవుతుంది. ఇప్పుడు ఒక నెట్ క్లాత్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఇది 70 పాయింట్స్ ఉండాలి, అంటే 70 సెంటీమీటర్స్. ఇక్కడ అంచులు ఇలా సైడ్కి వచ్చేలాగా 4 పరులు ఉండేలాగా మడత పెట్టాను క్లాత్ని నేను. ఇది ఎంత పొడవు ఉందంటే ఇక్కడ 12.5 ఇంచెస్ ఉంది. అది 4 లేయర్స్ కాబట్టి 4 లేయర్స్ అంటే మొత్తం 50 ఇంచెస్ ఉంటుంది. సో మన ఆర్మ్ హోల్ రౌండ్ 20 ఇంచెస్, దానికన్నా 2.5 టైమ్స్ ఎక్కువ ఉంది, అంటే 50 ఇంచెస్ ఉంది. సో మనకి ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. అంతకన్నా తక్కువ ఉంటే కొంచెం రఫల్స్ ఎక్కువ అంత నీట్గా రావు, కొంచెం ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు మనం ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ట్రిమ్ చేసేసి నీట్గా చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్కి 6 ఇంచెస్ తీసుకుంటున్నాము పొడవు. 6 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఈ పాయింట్స్ అన్నీ కలిపి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన కట్ చేయాలి. ఇది ఒక హ్యాండ్కి సరిపోతుంది. సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కోసం ఉన్న క్లాత్ పైన ఈ కట్ చేసిన పీస్ వేసి యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. ఇది సెకండ్ హ్యాండ్కి అనమాట. సో 2 హ్యాండ్స్కి ఫస్ట్ లేయర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం 1.5 ఇంచ్ తగ్గిద్దాం. సో 6లో నుండి 1.5 ఇంచ్ తీసేస్తే 4.5 ఇంచెస్ అవుతుంది. సో 4.5 ఇంచెస్ దగ్గర ఇలాగా ఇందాక చూసినట్లే సేమ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మొత్తం పాయింట్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ అన్ని, ఈ పాయింట్స్ అన్నీ కలిపి ఒక లైన్ డ్రా చేసి దానిపైన కట్ చేసుకోవాలి. ఇది సెకండ్ లేయర్ అవుతుంది అనమాట. సేమ్ ఇలానే ఇందాక చూపించినట్లే సెకండ్ హ్యాండ్ కోసం కట్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లేయర్ కోసం 3 ఇంచెస్ తీసుకోవాలి. 4.5 ఇంచెస్లో 1.5 ఇంచ్ తీసేస్తే 3 ఇంచెస్ కదా. సో 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇలాగే ఇందాక చూపించినట్లే 2 కట్ చేసుకోవాలి, 2 స్లీవ్స్ కోసం అనమాట. ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మొత్తం ఉన్న క్లాత్స్ అన్నీ వన్ సైడ్ ఇలా పీకో చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను నార్మల్గా పీకో చేశాను. కావాలంటే వైర్ పెట్టి కూడా పీకో చేసుకోవచ్చు, అది ఇంకా ఫ్రిల్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు తీసుకున్న 3 లేయర్స్ ఇలాగ ఒకదానిపైన ఒకటి పెట్టి కింద ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. ఇంకా కరెక్ట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టి కింద రన్నింగ్ స్టిచ్ వేసేయాలి. రన్నింగ్ స్టిచ్ వేసిన తర్వాత అంటే ఒక పెద్ద నెంబర్ పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. చేసిన తర్వాత 2 దారాలు వస్తాయి కదా, ఒక దారం పట్టుకొని ఒక థ్రెడ్ పట్టుకొని ఇలా నెమ్మదిగా లాగాలి. ఇలా లాగితే ఇలా ఫ్రిల్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇందుకోసమే మనం రన్నింగ్ స్టిచ్ వేసుకున్నాం. ఇలా ఒకేసారి గట్టిగా లాగేస్తే థ్రెడ్ కట్ అయిపోతుంది. అలా అవ్వకుండా నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకుంటూ లాగితే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మెజర్ చేసుకుంటే 16 ఇంచెస్ వచ్చింది. మనకి ఆర్మ్ హోల్ 20 ఇంచెస్ కదా, సో ఇది సరిపోదు. అందుకని ఈ వచ్చిన ఫ్రిల్స్ని కొంచెం దూరంగా జరుపుకోవాలి, ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. 20 ఇంచెస్ రావడం కోసం ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా 20 ఇంచెస్ వచ్చింది. ఇలాగ మనకి కావాల్సిన మెజర్మెంట్ వచ్చే వరకు నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చాయి ఫ్రిల్స్. ఇప్పుడు మనం కుట్టాల్సిన ఆర్మ్ హోల్ తీసుకొని ఇలాగ ఫ్రిల్స్ అన్నీ కింద వైపుకు ఉండేలాగా, పెద్ద ఫ్రిల్ మాత్రమే పై వైపుకు ఉండేలాగా ఇలా పెట్టుకొని దీనిపైన కుట్టేయాలి. అర్థమవుతుంది కదా. ఇలా కుట్టిన తర్వాత ఇది రివర్స్ సైడ్లో తిప్పితే ఇలా ఫ్రిల్స్ రావాలన్నమాట. అప్పుడు ఇది కరెక్ట్గా కుట్టినట్టు. ఇలా కుట్టిన తర్వాత కింద కొంచెం దూరంగా, అంటే వెనక వైపు చూస్తే ఫ్రిల్స్ చివర్లో ఒక కుట్టు వేయాలి. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా. కొంచెం ఒక పాదం వెడల్పు ఉన్న గ్యాప్లో స్టిచ్ వేయాలి. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది వెనకాల కూడా. ఇప్పుడు సైడ్ ఇలాగ ఖర్చు వేసేసుకోవాలి. జనరల్లీ కింద పార్ట్ కూడా కుట్టిన తర్వాత డ్రెస్కి అప్పుడు సైడ్ ఖర్చులు వేసుకుంటే బాగుంటుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. చూసారా ఈ ఫ్రిల్స్ ఎంత అందంగా వచ్చాయో. 3 లేయర్స్ కూడా మనకి కరెక్ట్గా ఈక్వల్ గ్యాప్స్తో చాలా నీట్గా వచ్చాయి. ఫైనల్గా వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.